వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సో నమస్తే, నేను డాక్టర్ సతీష్ గారితో మాట్లాడుతున్నాను. ఈ ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా సిఎస్సి వాళ్ళకి చాలా వరకు ఇంటర్న్షిప్స్ చాలా వీడియోలు చేశాను నేను. ప్రాబబ్లీ మిగతా బ్రాంచ్ వాళ్ళకి చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ అంటే అలానే సిఎస్సి వాళ్ళకి తెలిసిపెట్టి లేదని కాదైతే కాదు. సో దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి డిఫెన్స్ సెక్టర్, డిఆర్డీఓకి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఒక 6 months ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లాంగ్ ఇంటర్న్షిప్స్ కాబట్టి ఫైనల్ ఇయర్కి వస్తున్నటువంటి విద్యార్థులు మేము ఎక్కడికి వెళ్ళాలి సార్, మా కాలేజ్ వాళ్ళు 6 monthsకి వెళ్ళమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు, ఏం అప్లై చేసినా కూడా ఏమీ రావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసే ఇంటర్న్షిప్ ఏంటంటే ACEM. ఈ పేర్లు కొంచెం కొత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ పేరు చూసి మాకు తెలియదు కదా అని చెప్పి ఎవడు దీన్ని ఓపెన్ చేసి అవుతాడని చెప్పి నేను అనుకోవట్లేదు. సరే, ఎవడో ఒకడన్నా చదువుతాడు కదా అని చెప్పి నేను చేయడం అంతే. పాపం పిల్లలకు ఉపయోగపడదు కదా. ACEM ఇంటర్న్షిప్ అని ఉంటుందండి. అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ఎనర్జెటిక్ మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటిది ఇదండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. లాస్ట్ డేట్ వచ్చి 12th June వచ్చి. ఈ అప్లికేషన్ డీటెయిల్స్ చెప్తానండి. అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ది ఎనర్జెటిక్ మెటీరియల్ ACEM ఏదైతే ఉంటుందో ల్యాబ్ అంటే యాక్చువల్గా. సో ఇంజనీరింగ్ యూజీ కానీ పీజీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. 12th June లాస్ట్ డేటు. కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేయొచ్చండి. మెకానికల్లో లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీ కానీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కూడా అప్లై చేయొచ్చు. ఏరో ఇంజనీరింగ్, రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ కానీ AE అంటారండి, దానికి కోడ్ ఇచ్చారు వాళ్ళు. అలాగే AML, డేటా సైన్స్, సిస్టమ్ ఇంజనీరింగ్ అది కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఇది ఏదో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కదా, దాని సిఎస్ వాళ్ళు సంబంధం ఏంటి, ఈసీ వాళ్ళు సంబంధం ఏంటి అని తెలియక చాలామంది అనుకుంటారంట. ఆ పేరు బట్టి ఒక అవగాహన ఉండదండి. ఇది ఏరో ఇండస్ట్రీ అంటే ఏరోస్పేస్ వాళ్ళు వెళ్తారా, లేకపోతే ఈ ఇండస్ట్రీ వీళ్ళు వెళ్తారని చెప్పి అనుకుంటారండి. అట్లా ఉంటుందండి. ప్రతి ఇండస్ట్రీలో అందరూ అవసరం ఉంటారండి. కొంచెం ఎక్కువ తక్కువ నెంబర్లు ఉంటాయి. ఇది నాసిక్లో ఉంటుంది యాక్చువల్గా. ACEM అనేది 6 months ఇంటర్న్షిప్, 5,000 rupees per month ఏదైతే ఉందో మీకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే మీకు జనరల్గా 6th semesters అయిపోతాయో 7th semesterకి వెళ్తారో, లేదా 7 అయిపోయి 8th వెళ్తారో, సో వాళ్ళందరూ కూడా 6 months చేయొచ్చు. ఇది కాలేజీలో మీకు బీటెక్ ప్రోగ్రామ్లో పార్ట్ కింద అవుతుంది. అలాగే ఎంటెక్లో 2 semesters ఎవరికైతే అయిపోతుందో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది డిగ్రీ కింద దీన్ని కన్సిడరేషన్ చేస్తారు. సో డెఫినెట్గా కోడ్ అది పెట్టుకుని స్పీడ్ పోస్ట్ చేయమని చెప్తున్నారు. అప్లికేషన్ ఇచ్చారు. కాకపోతే దీనికి ఏంటంటే 8.5 GP అడిగారు. చాలా ఎక్కువ అడిగారు. ఇది డ్రాబ్యాక్. కొన్ని వేరే వీడియోస్ చేశాను నేను. 6.5 ఉన్నాయి, కొన్ని 7 ఉన్నాయి, కొన్ని 7.5 ఉన్నాయి, ఇది 8.5 ఉంది. ఈ డిఫరెన్స్ అది ఉండడం వల్ల నేను స్పెసిఫిక్గా ఇది ల్యాబ్స్ వేరు కాబట్టి సపరేట్ వీడియోలు చేస్తున్నాను యాక్చువల్గా. సో దట్ మీకు కన్ఫ్యూజన్ అవ్వాలనే ఉద్దేశంతో. సో స్టైఫండ్ అనేది ఒక 3 నెలలు ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఇస్తారు, తర్వాత 3 నెలలు ఇస్తారు ఎవరి మంత్ కాకుండా. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 15th June అండి. ఇది కొంచెం టైం ఉందండి. 15th June ఉంది. ఇంటిమేషన్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్ 17th June. డేట్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ 1st July. ఇది యాజ్ యూజువల్గా మిగతా ఇంటర్న్షిప్స్ ఏవైతే మనకి ఉన్నాయో దానికి సంబంధించి ఉన్నాయి. సో ఇది ఏదైతే మీకు ఇంటర్న్షిప్ ఉందో, సో మీకు బ్రాంచెస్ కూడా చెప్పానండి. సో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, 3rd year అయిపోయి ఫైనల్గా ఎవరైతే వెళ్తారో, ఈవెన్ IIT స్టూడెంట్స్, NIT స్టూడెంట్స్ కూడా, సో వాళ్ళు 6 monthsకి ఒక స్లాట్ ఉంటుందండి ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకుని ఆ రకంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.